హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు మనోనేత్రం. మనిషి హృదయం భావోద్వేగాల నిలయం. కోపం, ఆనందం, ప్రేమ, ద్వేషం, అహంకారం, మమకారం, అనుబంధం, ఈర్ష్య, భయం ఇలాంటి ఫీలింగ్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. కానీ ఎవరిని చూసినా మంచి లక్షణాలే కనిపిస్తాయి. కానీ ప్రతి మనిషిలో ఇన్సైడర్ ఉంటారు. అంటే రూపాయికి బొమ్మ బొరుసున్నట్లే మనలో మరో మనిషి ఉంటాడు. వాడే ఇన్సైడర్. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆయా లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. ఆ ఇన్సైడర్లో ఉండే లక్షణాలనే డార్క్ సైడ్ అంటారు. మనిషిలో డార్క్ సైడ్ ఎందుకుంటుంది? దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి? భావోద్వేగాలు డార్క్ సైడ్ ఎలా డిసైడ్ చేస్తాయో వివరించడానికి వైకే టీవీ స్టూడియోకి ప్రముఖ సైకాలజిస్ట్ సయ్యద్ అబ్దుల్ బాసిద్ వచ్చారు. సార్ని అడిగి మనిషిలో డార్క్ సైడ్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు వైకే ఛానల్. సార్, అసలు మానవ స్వభావంలో డార్క్ సైడ్ అంటే ఏంటి? యాక్చువల్గా మనిషి యొక్క బ్రెయిన్ అనేది మనం 2 పార్ట్స్ కింద డిసైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ పార్ట్, ప్రిమిటివ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అంటాం. తర్వాత మోడర్న్ పార్ట్, దాన్ని మనం ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కింద తీసుకుంటాం. ప్రిమిటివ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అనేది దాన్ని లింబిక్ సిస్టమ్ కింద తీసుకుంటాం. కరెంట్ బ్రెయిన్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కింద తీసుకుంటాం. యాక్చువల్గా మనిషి స్టార్టింగ్ నుంచి వచ్చింది ఒక యానిమల్ నుంచి, అంటే కోతి నుంచి అంటారు. అట్లా బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనిషి యొక్క లోపల ఉన్నది ఎక్కువ శాతం కోపం ఒకటి, తర్వాత భయం ఒకటి, ఇలాంటి మైనర్ మనుషుల్లో కూడా ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉండేది మేడం. యాక్చువల్గా జాపనీస్ ఫిలాసఫీ ప్రకారం 3 ఫేసెస్ ఉంటాయి ప్రతి మనిషికి. ఫస్ట్ ఫేస్ వచ్చేసి సొసైటీకి కనిపించింది అనమాట, దాన్ని పబ్లిక్ ఫేస్ అనొచ్చు. తర్వాత ఇంకో ఫేస్ ఉండిద్ది, అది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాళ్ళకి కనిపించింది అనమాట. దాని తర్వాత ఇంకొక ఫేస్ ఉండిద్ది, ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి కనిపించని, సొసైటీకి కనిపించని ఒక ఫేస్ ఉండిద్ది. ఆ ఫేస్ అని డార్క్ రియాలిటీ, డార్క్ సైడ్. ఓకే సార్. సో డార్క్ సైడ్ని ప్రభావితం చేసే భావోద్వేగాలు ఏంటి? గుడ్ క్వశ్చన్ మేడం. ఫస్ట్ వచ్చేసి జెలస్, యాంగర్, ఈగో, ఇలాంటివి అన్నమాట. ఈ ఎమోషన్స్ ఏంటంటే యాక్చువల్గా ప్రతి ఎమోషన్ నెగిటివ్ అనేది మనం చెప్పలేం. మనం దాన్ని యూస్ చేసే ప్రకారం ఉండిద్ది అనమాట. అది పాజిటివ్ వేలో యూస్ చేస్తే పాజిటివ్గా ఉండిద్ది, నెగిటివ్ వేలో యూస్ చేస్తే నెగిటివ్గా ఉండిద్ది. యాక్చువల్గా 1974లో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగిందనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ పేరు రిథమ్ 0 అంటారు. ఆ రిథమ్ 0 అనే ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఒక 24 ఇయర్స్ ఎంగోల్ ఇటాలియన్ కంట్రీలో జరిగిందనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి యాక్చువల్గా తను 23 ఇయర్స్, తను సైకో సోషల్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చేసింది అక్కడ. ఎట్లా అంటే ఒక ఎగ్జిబిషన్ లెక్కన అక్కడ ఒక టేబుల్ పెట్టి దాని మీద 76 ఎక్విప్మెంట్స్ పెట్టింది. అంటే ఫ్లవర్ కావచ్చు, పెన్ కావచ్చు, కెమెరా కావచ్చు, పిస్టాల్ కావచ్చు, ఆబ్జెక్ట్స్ మొత్తం 76 వరకు పెట్టింది. పెట్టిన తర్వాత దాన్ని మొత్తం నుంచుంది. అక్కడ నుంచొని అందరికీ పబ్లిక్కి చెప్పింది, నేను 6 గంటలు ఇక్కడే నుంచుంటాను, ఎటువంటి రూల్స్ లేవు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. అంటే ఆ 6 అవర్స్లో ఫస్ట్ స్టార్టింగ్ అవర్స్ అందరూ ఏంటని చూసిన తర్వాత కింద చదివిన తర్వాత ఒకళ్ళు వచ్చి ఫోటో తీసుకున్నారు దాంతో, ఇంకొకళ్ళు వచ్చి ఫ్లవర్ ఇచ్చారు, ఇంకొకళ్ళు కిస్ చేశారు. అట్లా టైం అవుతున్న కొద్దిగా ఇంకో పర్సన్ వచ్చి అక్కడున్న కత్తి తీసుకొని మెడ మీద ఘాటేశాడు. ఇంకో పర్సన్ వచ్చాడు, అక్కడ నో రూల్స్ అంది కదా, తను ఆ బ్లడ్ని కొద్దిగా టేస్ట్ చూశాడు అనమాట. దాని తర్వాత ఇంకో పర్సన్ వచ్చి తన డ్రెస్ని రిమూవ్ చేశాడు. దాని తర్వాత రిమూవ్ చేసిన డ్రెస్తో ఫోటోగ్రాఫ్ తిరిగి అమ్మాయి మెడలో వేశాడు. దాని తర్వాత ఒక పిస్టాల్ తీసుకొని తన ఎదురుగా పెట్టి కాల్చడానికి ట్రై చేశాడనమాట. ట్రై చేసినప్పుడు అప్పుడే కొంతమంది వ్యక్తులు వచ్చి ఆపి తనకు డ్రెస్ చేశారనమాట. ఆఫ్టర్ 6 అవర్స్ తర్వాత తను కదిలినప్పుడు అక్కడ ఎవరెవరైతే తన్ని ఇబ్బంది పెట్టడానికి చూశారో వాళ్ళందరూ నిమిషంలో మాయమైపోయారు తన కంటి ఎదురుంగ నుంచి. యాక్చువల్గా ఇప్పుడు చెప్పారు కదా మీరు, మానసిక ఒక డార్క్ సైడ్ అనేది మన హ్యూమన్ నేచర్లో ఉండిద్దని. అది ఇప్పటి నుంచి కాదు, ప్రీవియస్ నుంచి ఉంది. బట్ మనం ఏంటంటే రిలీజియన్ ఒకటి, మతం ఒకటి, తర్వాత కల్చర్ ఒకటి, తర్వాత సోషల్ వ్యాలిడేషన్ కొంతవరకు మనకు యూజ్ ఉండిద్ది, కొంతవరకు నెగిటివ్ వరకు చూపించింది సోషల్ వ్యాలిడేషన్ అనేది. తర్వాత చట్టం, ఈ మొత్తం ఆ డార్క్ సైడ్ని మనం మనిషి నుంచి కనిపించకుండా కాపాడతాయి అన్నమాట. అవి గినక లేకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లా జరిగిందో సేమ్ రియాలిటీ అదే. అట్లా మేడం. సో యాంగర్ అనేది మనిషిని డార్క్ సైడ్లో ఎలాంటి పాత్రని పోషిస్తుంది? ఓకే, యాక్చువల్గా కొన్ని మనకి ఒమేగా
షీట్ అని ఒకటి ఉండిద్ది అనమాట. ఆ ఒమేగా షీట్లో ప్రతి ఎమోషన్ని ఒక్కొక్క పాయింట్ ఇస్తారు. యాంగర్ని, తర్వాత ఫ్రస్ట్రేషన్ని, తర్వాత సాడ్నెస్ని, వరిడ్నెస్ని, ప్రతిదాన్ని. కానీ యాంగర్కి ఒక ప్రత్యేక ఎమోషన్ అదే ఒక స్టైల్ ఉందన్నమాట. ఆ యాంగర్ వచ్చేసి ఇప్పుడు మనం పాజిటివ్ వేలో యూస్ చేస్తే అది గొప్పది, నెగిటివ్ వేలో యూస్ చేస్తే యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఏమైనా గొడవ జరిగిందనుకోండి, డైరెక్ట్గా గొడవ వేసుకుంటారు, అక్కడికి ఫినిష్ అయిపోద్ది. కొంతమంది ఏం చేస్తారు, అది మనసులో పెట్టుకుంటారు. ఆఫ్టర్ 3 వీక్స్ 4 వీక్స్ తర్వాత అసలు మనం ఊహించం, ఆ టైంలో ఎక్కువ పెడతారు. ల్యాక్ చేయరు, ఆ మైండ్లో వాళ్ళు క్యారీ చేసుకుంటారు. ఫలానా టైంలో అవమానపరిచారు వీళ్ళు, ఫలానా టైంలో ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టారు, అది మనసులో పెట్టుకొని ఆఫ్టర్ దెన్ యాక్చువల్గా మనకి సైకాట్రీలో, సైకాలజీలో రివెంజ్ లాంటిది. మీరు సొసైటీలో సీరియల్ కిల్లర్స్, సైకోపాత్స్, సోషోపాత్స్, అంటే అదొక సాడిజం లెక్క అనుకోవచ్చు కదా మనం. సాడిజం కూడా కాదు, సాడిజం కన్నా మించే ఉండిద్ది. యా, సైకోపాత్స్, సీరియల్ కిల్లర్స్ వీళ్ళందరూ పుట్టేది ఇట్లాగే, వాళ్ళ మనసులో పెట్టుకొని దాని తర్వాత రివెంజ్ తీసుకుంటారు. ఓకే. సో ఈగో అనేది చీకటి వైపు ఎలా చూపిస్తుంది? ఈగో అనేది కూడా ఒక మంచి ఆస్పెక్టే. ఇది ఎట్లా చేసిద్దంటే, ఇది ఎక్కువ శాతం ఎవరిలో చూపించిద్ది అంటే లైఫ్ పార్ట్నర్స్ మధ్యలో చూపించిద్ది. లైఫ్ పార్ట్నర్స్ మధ్యలో బాస్ ఉంటారు కదా, బాస్ మీద ఎంప్లాయ్ అండ్ బాస్ మధ్యలో కూడా ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా బాస్ కంటే ఎంప్లాయ్ తెలివైనడు ఉంటే తనకి ఈగో ఉండిద్ది అనమాట. తర్వాత వైఫ్ కంటే హస్బెండ్ తెలివి పర్సన్ అంటే హస్బెండ్కి ఈగో ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని ఎదగనివ్వరు. దాని తర్వాత వచ్చేసి మనకి పర్సనాలిటీ డిసార్డర్స్ ఉంటాయి. క్లస్టర్ ఏ, క్లస్టర్ బి, క్లస్టర్ సి. క్లస్టర్ బిలో కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఒకటి ఉండిద్ది. దాంట్లో ఏంటంటే ఎవరైతే అందరిలో బాగానే ఉంటారు, సొసైటీ మొత్తంలో బాగానే ఉంటారు, కానీ వాళ్ళ భార్యల దగ్గర, వాళ్ళ పిల్లల దగ్గర చాలా నరకం చూపిస్తారు. వాళ్ళు కొట్రు, తిట్రు, ఏం చేయరు, కానీ మాట్లాడకుండా తన గురించి బయట రాంగ్గా చెప్తూ ఇట్లా చాలా ఇబ్బంది పెడతారనమాట. యాక్చువల్గా వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మనం టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, మనుషులతో టైం స్పెండ్ చేయడం. ఎప్పుడైతే మనుషులతో టైం స్పెండ్ చేస్తామో మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. చాలామంది యూట్యూబ్లో చూసి, తర్వాత ChatGPTని యూస్ చేసి, గూగుల్ని యూస్ చేసి, సార్ మా మైండ్ షార్ప్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను ఇదే ప్రశ్నని చాలామందిని అడిగాను నేను. మీ మైండ్ షార్ప్ అవ్వాలంటే ఏం తినాలంటే ఒకళ్ళు బాదాం, ఒకళ్ళు అక్రోట్, ఒకళ్ళు వాల్నట్ అట్లా అన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మైండ్ షార్ప్ అవ్వాలంటే 3 పనులు చేయండి. ఫస్ట్, ఎదురు దెబ్బలు తినండి. ఎదురు దెబ్బలు తిన్నప్పుడే మన మైండ్ షార్ప్ అయింది. ఇంకొకటి, మనుషులు ఎక్కువ కలవడానికి ప్రయత్నించండి. తర్వాత మీతో మీరు టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒకటి చెప్తారు, సెల్ఫ్ లవ్ అంటారు. సెల్ఫ్ లవ్ అనేది మనం అందంగా రెడీ అవ్వడం, మనకు నచ్చింది తినడం కాదు, మనకు నచ్చిన పని చేయటం, దాంట్లో దైవత్వాన్ని వెతకడం. ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది తన మనసుకు నచ్చని పనులు చేస్తూ అట్లా అడ్జస్ట్ అవుతారే తప్ప తమ మనసుకి నచ్చిన పనులు చేస్తే అసలు స్ట్రెస్సే ఉండదు. స్ట్రెస్కి రీజన్ ఏంటంటే మనకు నచ్చని పనులు బలవంతంగా అదే కంటిన్యూస్గా చేయటం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏం అంటాడంటే, ఎవడైతే మూర్ఖుడు ప్రతి కొత్త మార్పుని కోరుకుంటారు కానీ సేమ్ అదే సైకిల్లో తిరుగుతుంటాడు అనమాట ఆ పర్సన్. అట్లాంటి వాళ్ళని మనం మార్పు చేంజ్ అవ్వాలంటే కొత్త సర్కిల్ అనేది డెవలప్ చేయాలి. గిల్ట్, షేమ్ అనేది మనిషిని డార్క్ సైడ్లో ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అంటారు? గిల్ట్ అండ్ రిగ్రెట్, ఇంకా షేమ్ ఇలాంటి చాలా భయంకరం అన్నమాట. అందరూ యాంగర్, ఫియర్ ఇట్లా అనుకుంటారు, కానీ ప్రపంచంలోని అత్యంత భయంకరం అనేది గిల్ట్. అసలు సూసైడ్, హోమిసైడ్స్ అని రావడానికి ముఖ్య కారణం ఈ గిల్టే. ఈ గిల్ట్ ఎక్కడి నుంచి మొదలైద్దంటే మన బ్రెయిన్లో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ డిస్టర్బెన్స్ వల్ల క్రియేట్ అయ్యింది. యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లో ఒక విషయం చెప్దామని ప్రయత్నించాం, కానీ అక్కడ క్రియేట్ చేసేది వీళ్ళే, క్లాస్ టీచర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. వాడికి కనీసం ప్రయత్నించారన్నట్టుగా చూడకుండా వాళ్ళని సెల్ఫ్ క్రిటిసైజ్ చేయడం, ఇట్లా చేయడం వల్ల గిల్ట్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది అనమాట. ఇంకా ఫ్యూచర్లో తను ఎదిగిన కొద్దిగా నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని ఒక బలమైన స్ట్రాంగ్గా డెవలప్ చేసుకుని కొంతవరకు సూసైడ్స్కి పాల్పడతారు. ఇంకొంతమంది ఏంటంటే ధైర్యం చేసి హోమిసైడ్స్ చేస్తారు. హోమిసైడ్ అంటే తనతో పాటు తన ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా చంపేసి వాళ్ళు కూడా చనిపోతారు. ఇంకా సివియర్ దాటితే అలాంటి వాళ్ళని కొంచెం సైకోయిజం అంటారు కదా. అదే మ్యామ్, సీరియల్ కిల్లింగ్, సైకోపాత్, సోషోపాత్ ఈ మొత్తం దీని కిందకే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఉన్న ప్రతి క్రిమినల్ కూడా ఎవరైనా సరే అది కింద ఎన్వైర్న్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు టాప్ టు బాటమ్ అప్రోచ్ అని ఉండిద్ది అనమాట మనకి.
అలాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏవైనా నెగిటివ్ చూస్తూ ఇలా తయారవుతారనుకోవచ్చా? అంటే మేడం యాక్చువల్గా నెగిటివ్ అనేది నా యొక్క పర్సెప్షన్లో నెగిటివ్ అనేది ఉండదు, మనం చూసే కోణం బట్టి ఉండేది. సో వాళ్ళే ఇదంతా చేసేసిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే తప్పించుకోవడానికో లేదా నిజమో తెలీదు, సో మాకు చిన్నప్పటి నుంచి మేము ఫేస్ చేసినవి చూసి చూసి మేము ఇలా అయిపోయాము అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అది ఒకటి ఉండేది మేడం. యాక్చువల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ ఉండిద్ది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి పుట్టినప్పటి నుంచి 13 సంవత్సరాల వరకు ఒకటి, తర్వాత 13 సంవత్సరాల నుంచి 25 ఇయర్స్ వరకు అడల్సెన్స్ అంటాం, తర్వాత 25 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ఇంకా చనిపోయే వరకు అడల్ట్హుడ్ అంటాం అనమాట. ఈ చైల్డ్హుడ్లో అడల్సెన్స్లో చూసేది వినేది వాళ్ళు ఏంటంటే బ్లాంక్ మొత్తం. ఇప్పుడు పేరెంట్స్ అబద్ధం చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు అబద్ధం నేర్చుకుంటారు. ఎవరైనా కొడుతున్నారు అనుకోండి, మంచి ఒక బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు. అదే ఒక పోలీస్ ఆఫీసర్ లేకపోతే మన డాక్టర్ అలాంటి ఫ్యామిలీలు ఉంటే వాళ్ళు ఫ్యూచర్లో డాక్టర్ అవుతారు, పోలీస్ ఆఫీసర్ అవుతారు. అదే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటే క్రిమినల్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇంట్లో అబ్యూస్ లాంగ్వేజ్ అనేది కామన్గా యూజ్ చేస్తారు. అది పిల్లలకి అది మంచి చెడు అనేది తెలియదు అనమాట. వాళ్ళు అనేస్తారు, నేర్చుకుంటారు. ఎస్ అది కంటిన్యూస్గా అది డెవలప్ అయిన తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా అది అలవాటైంది. ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి తప్పు చేస్తున్నాడంటే మనం వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, తర్వాత వాళ్ళ చైల్డ్హుడ్ ట్రామా, అడల్సెన్స్ ట్రామా మొత్తం మనం పరిగణిస్తాం అన్నమాట. దానివల్ల ఈ మొత్తం క్రిమినల్ తర్వాత సైకోపాత్లు, సోషోపాత్లు డెవలప్ అయ్యేది. సో మనిషిని భయం అనేది డార్క్ సైడ్లో ఎలా ప్రభావితం చేస్తుంది, అసలు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందండి? మేడం ఇప్పుడు ఒక మర్డర్ కానీ లేకపోతే మన క్రైమ్ చేసేటప్పుడు ఒక మనిషి ఇంటెన్షన్గా చేస్తే ఒకలా ఉండిద్ది, ఎమోషన్తో చేస్తే ఒకలా ఉండిద్ది. ఇంటెన్షన్తో చేసేవాడు ప్లాన్ చేసి అంతవరకు వాడు చంపేస్తాడు, కానీ ఫియర్తో భయంతో చంపేవాడు అతి దారుణంగా అతి కిరాతకంగా చంపుతాడు అనమాట. అంటే ప్రతి ఎమోషన్ కూడా మనం ప్రాపర్గా క్యారీ చేస్తే, ఇప్పుడు మనకి తాజ్ హోటల్ ప్యాలెస్ బాంబేలో ఉంది, అది ఎందుకు వచ్చింది? ఒక యాంగర్ వల్ల, ఒక ఈగో వల్ల. బ్రిటిష్ హోటల్లో లగ్జరీ హోటల్స్లో రతన్ టాటా వాళ్ళ యాన్సిస్టర్స్ రానికుండా ఇండియన్స్ ఆర్ డాగ్స్ నాట్ అలౌడ్ అని అక్కడ రాశారు. అందుకని ఆ ఈగో వల్ల ఆ హోటల్ వచ్చింది. ఇప్పుడు టెండూల్కర్ సెంచరీ కొట్టడం కావచ్చు, లేకపోతే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వాయించడం కావచ్చు, ఏదైనా సరే ఎమోషన్స్ని మనం పాజిటివ్ వేలో తీసుకెళ్తే అది అద్భుతంగా ఉండిద్ది, నెగిటివ్ వేలో తీసుకెళ్తే క్రిమినల్స్ అవుతాం. కొందరు ఇతరుల్ని ఎందుకు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు, దేనివల్ల అంటారు? సెల్ఫ్ సాటిస్ఫైడ్. ప్రపంచంలోని ఎక్కడ దొరకని హ్యాపీనెస్ సెల్ఫ్ సాటిస్ఫైడ్లో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అది పాజిటివ్ వేలో తీసుకుంటే మనం గోల్ సాధించి చాలా గొప్ప విజయం సాధిస్తాం. కానీ అదే నెగిటివ్ విషయంలో తీసుకెళ్తే మీరు గమనిస్తే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు బొద్దింకల మీద తర్వాత తూనీగలకి తాడు కట్టి దాంతో ఆడుకుంటారు. మనం ఏమనుకుంటాం, అది ఆడుకుంటున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళ లోపల ఉన్న శాడిజం, దాని తర్వాత చిన్న చిన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ అక్కడ ప్రభావితం చేస్తాయి అన్నమాట. అలాగే మనిషిలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇంతకుముందు ఇంత లేవంటే అందరూ స్మార్ట్ ఫోన్ వల్ల వచ్చింది, యూట్యూబ్ వల్ల వచ్చింది. యాక్చువల్గా యూట్యూబ్ యూస్ చేసి సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అదే యూట్యూబ్ యూస్ చేసి ఎన్నో క్రైమ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఈ వస్తువుని తప్పు పట్టకూడదు, మనం దాన్ని ఎట్లా వాడుతున్నాం అన్నది అది ఇంపార్టెంట్ అనమాట. యూసేజ్ చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అడిగారు కదా ఒక ప్రశ్న, ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తారు? వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫైడ్, డబ్బులు సంపాదించిన, ప్రేమించిన అమ్మాయిని చేసుకున్నా, ఏం జరిగినా సరే అవ్వని సాటిస్ఫైడ్ ఒక మనిషిని చిత్రహింస పెట్టినప్పుడు అనిపించింది. ఎట్లా కొట్టడమో చంపడమో కాదు, మానసికంగా చిత్రహింస పెట్టినప్పుడు. సో డార్క్ సైడ్లో అనేది రిలేషన్షిప్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది? డార్క్ సైడ్ రిలేషన్షిప్లో నైస్ క్వశ్చన్ మ్యామ్. యాక్చువల్గా మనం అన్నిటికన్నా ముఖ్యమైన రిలేషన్ పేరెంట్స్ అండ్ చైల్డ్. యాక్చువల్గా చాలా వరకు నేను నా పర్సనల్ క్లయింట్స్ కావచ్చు, తర్వాత నేను చూసిన క్లయింట్స్ కావచ్చు, నా ఎక్స్పీరియన్స్లో అమ్మా నాన్నని చూస్తున్నామంటారు, వాళ్ళు ఎక్కడో ఆస్ట్రేలియాలో, కెనడాలో, యూరోప్లో ఉంటారు. ఇక్కడ ఒక ఆయానో లేకపోతే ఎవరినైనా కేర్ టేకర్ను పెట్టి చూసుకుంటున్నాం, ఇట్లా ఉంటుంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా నేను ఒక చోట చదివినప్పుడు మా ప్రొఫెసర్ ఏమన్నారంటే, ప్రపంచంలో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంటే చనిపోయిన తర్వాత మనం చాలామంది చెప్తారు కదా, ఒంటి మీద ఉన్న డ్రెస్ కూడా తీసుకెళ్ళలేమంటారు, కానీ ఒక విషయం తీసుకెళ్ళొచ్చని మా ప్రొఫెసర్ చెప్పారు. ఏం తీసుకెళ్ళొచ్చు అంటే మన అనుభవాలు.
మనం ఫ్యామిలీతో పెట్టే ప్రతి నిమిషం కూడా చాలా వాల్యుబుల్. అది ఫ్యామిలీ అమ్మా నాన్నతో కావచ్చు, భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరైనా సరే, ఏ రిలేషన్ అయినా సరే. మనం ఏంటంటే నెగ్లిజెన్సీ చేస్తాం. వాల్యుబుల్ వస్తువుని మనం ఎట్లా డైమండ్ని తక్కువ ఉంటాయి, గోల్డ్ తక్కువ ఉంటుంది, ఇంకా వేరే మెటల్స్ ఎక్కువ ఉంటాయి, దాని మీద ఎట్లా మక్కువ చూపించామో అట్లాగే ఈ రిలేషన్ కూడా, ప్రతి రిలేషన్ మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే చేయాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. మొబైల్ది తప్పు కాదు, మనం ఎలా యూస్ చేస్తున్నాం అనేది తప్పు. అవును సార్. సో మైండ్ఫుల్నెస్, థెరపీ, సెల్ఫ్ అవేర్నెస్ వంటివి డార్క్ సైడ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి? డార్క్ సైడ్ని ఇంపాక్ట్ చేయవు మ్యామ్. ఏ థెరపీ లేదు, కానీ మనం కొంతవరకు మేనేజ్ చేయాలి. వాటిని మార్చగలవా? మార్చలేవు. ట్రీట్మెంట్ వల్ల అయితే మార్చలేవు, కానీ రిలీజియస్ ఆస్పెక్ట్లో మారుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దానం చేయటం, ప్రతి మతంలో అది చాలా కీలక పాత్ర. తర్వాత ఉపవాసాలు ఉండటం, అది కీలక పాత్ర. ఉపవాసాలు ఉన్నప్పుడు మన మ్యాక్సిమం తక్కువ తింటాం, తక్కువ నిద్రపోతాం. ఆ టైంలో ఏమైందంటే ఆటోమేటిక్గా మన యొక్క సైకాలజీ అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది దాని మీద పాజిటివిటీగా. ఓకే, అట్లా పీపుల్ ప్లీజింగ్ కూడా డార్క్ సైడ్లో భాగమంటారా? ఖచ్చితంగా. పీపుల్ ప్లీజింగ్ అని మీరు అంటారు, నేనేమంటానంటే సోషల్ వ్యాలిడేషన్ అంటాను. సోషల్ వ్యాలిడేషన్ అంటే ఇప్పుడు మీరు బిల్ గేట్స్ని కానీ, మార్క్ జకర్బర్గ్ని కానీ, ప్రపంచ ధనికుల్ని ఎవరు చూసినా సరే వాళ్ళు సింపుల్గా ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళ మహా అయితే వాళ్ళ డ్రెస్సులు మొత్తం కలిపి ఒక 4-5 ఉంటాయి. కానీ ఇక్కడ పీపుల్ ప్లీజింగ్ అంటే వేరే వాళ్ళని మనం చూపించడం, సోషల్ వ్యాలిడేషన్ కోసం అని యూస్ చేస్తారనమాట. అంటే రకరకాల డ్రెస్సులు కొనడం, తర్వాత యాక్సెసరీస్ ఎక్కువ కాస్ట్లీగా కొనడం, దాని తర్వాత నలుగురిలో అది చూపించాలి, నేనే గొప్పవాడిని అని అనిపించుకోవడం. యాక్చువల్గా మీరు ఒక విషయం గమనిస్తే మన అమ్మ నాన్న కూడా ఎప్పుడు ఇంప్రెస్ అవ్వరు. ఎవరిని మనం 100% ఇంప్రెస్ చేయలేం. అది గుర్తుపెట్టుకొని మనం మనకు నచ్చినట్టుగా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కంటే మనతో మనం ఉన్నప్పుడు ఏమైందంటే సాటిస్ఫైడ్ అనేది 100% అయింది అనమాట. సోల్ కూడా సాటిస్ఫైడ్ అయింది, మన లైఫ్ కూడా సాటిస్ఫైడ్ అయింది. మన కోసం మనం పుట్టాం. ఓకే, మనం నెగిటివ్ భావోద్వేగాల్ని ఎలా హెల్దీగా హ్యాండిల్ చేయాలి అంటారు? ఎస్ మ్యామ్, నైస్ క్వశ్చన్. యాక్చువల్గా హెల్దీగా ఎట్లా చేయొచ్చు అంటే, మీకు యాంగర్ వస్తుంది ఒకళ్ళ మీద. నేను ఆఫ్టర్ ఇంటర్ తర్వాత నేను ఇన్స్టెంట్గా మనీ సంపాదించాలని ఒక అంబిషన్ మీద, అంటే ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అని, తర్వాత విజయానికి 7 మెట్లు అని యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత పుస్తకాలు ఎన్నో చదివి నేను నెట్వర్క్ మార్కెటింగ్ తర్వాత నేను కంటిన్యూ చేయలేదు. ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. అక్కడ ఒక లీడర్ అంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే సక్సెస్ని నువ్వు ఎలా డిఫైన్ చేస్తావు అన్నారు అందరినీ. అంటే ఒకళ్ళు నేను ఇది తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాకు తీసుకుంటాను, కార్ తీసుకుంటాను, మంచి ఫ్యామిలీ సెట్ చేసుకుంటాను, ఎంత సంపాదిస్తాను అన్నాడు. యాక్చువల్గా తను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నీ సంపాదనతో, నీ యొక్క గ్రోత్తో ఎవరైతే నిన్ను నెగిటివ్గా, ఎవరైతే నిన్ను క్రిటిసైజ్ చేశారో వాళ్ళని నిద్రపోకుండా చేయాలి. ఎప్పుడైతే వాళ్ళని నిద్రపోకుండా పోనీయకుండా చేస్తామో మనం సక్సెస్ అయినట్టు. సక్సెస్కి డెఫినేషన్ ఆయన చెప్పిందే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన సొసైటీలో ముందు ఎదిగేటప్పుడు చాలా వరకు అందరు నెగిటివ్గా, ఇది ఎందుకు చేస్తున్నావు, నువ్వు చెయ్యలేవు అని క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎప్పుడైతే మనల్ని మోటివేషన్ ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత మన పక్కన నుండి మనకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం జీరోగా ఉన్నప్పుడు, హీరోగా ఉన్నప్పుడు ఎవరైతే మన పక్కన ఉంటారో వాళ్ళే రియల్ పీపుల్. తర్వాత మన నెగిటివ్ ఎమోషన్స్ని పాజిటివ్గా అట్లా తీసుకెళ్ళాలి, మన గోల్ వైపు పెట్టాలి, మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే చారిటీ అనేది చాలా ముఖ్యం అన్నమాట ఈ ఆస్పెక్ట్లో. సో మనుషులు వాళ్ళ తప్పుల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు ఎక్కువగా, ఎందుకంటారు? యాక్చువల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి, గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్లో ఎలా ఉండిద్ది అంటే, మనిషి ఎదగాలని చూస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ధనికులు కావచ్చు, సక్సెస్ఫుల్ పీపుల్ కావచ్చు, ఎవరైనా సరే. అంటే ఇది నేను అన్సక్సెస్ అని చెప్పను. ఎవరో అయితే సక్సెస్ అవుతారో యాక్సెప్ట్ చేస్తారు కదా వాళ్ళ మిస్టేక్స్ని, వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. అంటే ఇంకా ఎదుగుతారు వాళ్ళ లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరిని శత్రువుగా పెట్టుకోకూడదు, శత్రువుని కూడా మనకి యూజ్ అయ్యేలా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన నెగిటివ్ ఎమోషన్స్ని మనం పాజిటివ్ వేలో కన్వర్ట్ చేయాలి. తర్వాత మన మూడ్ని డిస్టర్బ్ అయినప్పుడు దాన్ని మనం సాటిస్ఫైడ్ అంటే నెగిటివ్ విషయాలుగా కాదు, పాజిటివ్ విషయాలుగా మనం తీసుకెళ్ళాలి, మనకు నచ్చినట్టుగా ఉండాలి. లా అండ్ ఆర్డర్లో, రిలీజియస్ ఆస్పెక్ట్లో, తర్వాత కల్చర్లో ఇవేమి డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఓకే,
సో ఈ డార్క్ సైడ్ అనేది పూర్తిగా చెడ లేదా ఎదుగుదల అవకాశం ఉందంటారు? అది లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాట్మ్యాన్ సిరీస్ చూస్తే జోకర్ అనే క్యారెక్టర్ ఉండిద్ది. ఆ జోకర్ క్యారెక్టర్ కావాలని చంపదు, ప్యాషనేట్ కోసం చంపిద్ది. తను ఎంజాయ్ చేస్తాడు మనుషుల్ని చంపడం. బ్యాట్మెన్ కాపాడతాడు. ఇప్పుడు డార్క్ సైడ్ అనేది జోకర్ మొహం మీద నవ్వుతూనే ఉండిద్ది, కానీ దాని వెనకాల ఉన్నది ఆ బాధని ఎవరు అర్థం చేసుకోరు. ఎప్పుడైతే అది మనతో ఉండదు, ఇప్పుడు నేను ఒక్కడిని మీరొక్కళ్ళు లేకపోతే ఫలానా వ్యక్తి అని చెప్పలేం. మన సొసైటీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసి వాళ్ళ బాధలు అర్థం చేసుకొని, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు తమ బాధలు చెప్పుకోవడానికి వింటారు తప్ప వేరే వాళ్ళ బాధలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. దానివల్ల ఇది మొత్తం అది గినక ఎప్పుడైతే చేంజ్ చేద్దో, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికేసినట్టే. అది మనలో ఉండదు, మనలో ఒక లిమిట్ వరకు ఉండిద్ది, చుట్టుపక్కల వాళ్ళు కూడా. గ్యాస్ లైటింగ్, సైలెంట్ ట్రీట్మెంట్, సో ఇవన్నీ మనిషిలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంటాయి అంటారు? గ్యాస్ లైటింగ్ ఈ మొత్తం ఇందాక నేను చెప్పుకున్నట్టు పర్సనాలిటీ డిసార్డర్స్లో మనం తీసుకోవచ్చు. ఎక్కువగా నార్సిస్టిక్ పర్సనాలిటీలో ఇది కనిపిస్తాయి అన్నమాట. అంటే అందరిలో ఉండిద్ది. ఇప్పుడు 10 పర్సనాలిటీ డిసార్డర్స్ ఉంటాయి, క్లస్టర్ ఏ, క్లస్టర్ బి, క్లస్టర్ సి. ఈ 10 పర్సనాలిటీస్ ఏం చేస్తాయంటే ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయన్నమాట కొద్ది కొద్దిగా, కానీ కొంతమందిలో ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కనిపించరు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా అమాయకులుగా, వాళ్ళు అసలు ఏం తెలియదు పాపం అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని, లేకపోతే వాళ్ళ భర్తల్ని, ఒక్కళ్ళని కాదు, ఇప్పుడు హస్బెండా వైఫ్ అని కాదు, అది మనిషి లోపల కలిగే భావన. ఆ పర్సనాలిటీ డిసార్డర్ ఎప్పుడైతే డెవలప్ అయిందంటే, అంటే ఒక టాక్సిక్ బిహేవియర్ లాంటిదా? టాక్సిక్ బిహేవియర్ కాదు, దానికన్నా మించింది. ఇప్పుడు రిలీజియస్ ఆస్పెక్ట్లో సైతాన్ అని ఒక పదం యూస్ చేస్తారు. ఆ సైతాన్ అనే పదాన్ని చూపించడానికి వాళ్ళే నార్సిస్టిక్. చాలా కిరాతకంగా ఉంటారు, టార్చర్ పెడతారు, ఇబ్బంది పెడతారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. అసలు డార్క్ సైడ్ గురించి ఎట్లా ఉంటారు, ఎలా మనుషులు ఏ విధంగా ఉంటారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News.